ఇంటర్వ్యూలు అయితే అసలు ఇవ్వడం మానేసాను, 2 years అయిపోయింది అసలు. అండ్ ఇప్పుడు సినిమా వస్తుంది కాబట్టి ఐ వాజ్ లైక్, పిలవని వాళ్ళని కూడా పిలిపించి చెప్తున్నాను ఇంటర్వ్యూస్ నేను, దక్ష వస్తుందని. గ్రేట్ ఆపర్చునిటీ. నో అంజలి గారు, ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు బీ హియర్ రియలీ. దక్ష అన్న పేరు విన్న వెంటనే ఎంత మంచి పేరు పెట్టారు, ఒక అమ్మాయికి పెడితే ఎంత బాగుండేది అని నేను వెంటనే మా అమ్మగారిని అడిగాను, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దక్ష అని. ఎంత గొప్ప పేరో తెలుసా మీకు అసలు. అది ఒక వర్క్ని సిన్సియర్గా మనసా వాచా కర్మణ ఎవ్వరూ వంక పెట్టలేనంత పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళే దక్ష. అవునా? యా, అందుకే దక్షుడు, దక్ష యజ్ఞం అనేది వచ్చింది అని చెప్పని ఆ పేరు వెనకాతలున్న హిస్టరీని చెప్పారు అమ్మ. నాకు పార్వతీదేవి గారి ఇంకో పేరు కూడా దక్ష. కరెక్ట్. ఓ బట్ ఐ లైక్ మీరు చెప్పిన మీనింగ్ ఇంకా పవర్ఫుల్గా ఉంది. ఐ మీన్ పార్వతీదేవి ఎస్, బట్ వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్ అని. వావ్, ఐ లవ్ ఇట్. అసలు నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి వెనక్కి వెళ్తుంది అనిపిస్తుంది, మైనస్ అవుతుంది ఏది అనిపిస్తుంది లిటరలీ. ఐఎమ్ సో జెలస్ అబౌట్ ఆఫ్ యూ. Thank you. Coming from a girl, it's a real compliment. Thank you. నిజంగాండి. వాట్ యు డూ ఫర్ యువర్ ఫిట్నెస్ అండి? ఎగ్జాక్ట్లీ I do everything, అంజలి గారు. ఇట్స్ నాట్ లైక్ నేను నేను చేయను. తినడానికి తింటాను, వర్కౌట్కి వర్కౌట్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, యోగాకి యోగా చేస్తాను. నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయను. నేను ఐఎమ్ టైర్డ్ టుడే అంటే బెడ్ దిగను. I've learned how to rest also. ఇంతకుముందు I did not know what rest meant. పరిగెత్తడమే తెలుసు. మా నాన్న ఈ రోజుకి పరిగెత్తానే ఉంటారు, ఆయన చూసి నాకు నీరసం వస్తుంది. ఐ హ్యావ్ లెర్న్డ్ ఫర్ మై లైఫ్ టు కామ్ డౌన్, టు టేక్ అ బ్రేక్, టు రెస్ట్, బికాజ్ ఐ థింక్ వీ డోంట్ డూ దాట్ ఆల్సో యాజ్ విమెన్. నేను ఒక్కటి అడుగుతాను అంజలి గారు మిమ్మల్ని, వెన్ వీఆర్ బోర్న్, భలే కూతురు పుట్టిందిరా, ఎవరింటికి వెళ్ళినా భలే భలే కోడలు అవుద్దురా, భలే భార్య అవుద్దురా, ఈ గుణాలతో ఒక మంచి తల్లిగా పేరు సంపాదించుకుంటుందిరా. మనకి రోల్స్ ఇవ్వడమే తప్ప నువ్వు అంజలిగా నువ్వు ఎవరు? నువ్వు తల్లి కాదు, నువ్వు కూతురు కాదు, నువ్వు వాట్ ఎవర్ అదర్ రోల్, చెల్లి కాదు, అక్క కాదు, అమ్మ కాదు, నువ్వు ఎవరు? హూ ఆర్ యూ యాజ్ అంజలి అలోన్? వీఆర్ నాట్ గివెన్ అ ఛాన్స్ టు బీ దట్ అట్ ఆల్ అంజలి గారు. కదా, మనం మనుషులు అని కాదా? యా, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దట్ నెరేటివ్ అండ్ ఐఎమ్ చేంజింగ్ దట్. మీరు ఎలా అయినా ఉండండి, నాకు అది ఇంకా సర్వ్ అవ్వట్లేదు నాకు. హూ ఇస్ లక్ష్మి? బికాజ్ ఎస్, మనకి దేవుడి దయ వల్ల, అమ్మ నాన్న ఆశీస్సుల వల్ల ఈ పొజిషన్లో మనం ఉన్నాం, ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. ఇవన్నీ నన్ను స్ట్రిప్ చేసేస్తే హూ am I? If I don't have a last name of Manchu, who am I? If Mohan Babu is not my father, who am I? If Vishnu and Manoj were not my brothers, who am I? నేను ఒక లెసన్లో మై టీచర్ ఆస్క్డ్ మీ దిస్, ఎవరు నువ్వు అసలు, నువ్వు ఎవరికి మంచు అని చెప్పొద్దు అని. వాట్ యు మీన్ నాన్న? మా నాన్న ఇచ్చింది కదా, మా తాత ఇచ్చింది ఈ పేరు అని. అసలు ఐడెంటిటీ లేకుండా నువ్వు ఏంటో చూడు. సో ఇట్ వాజ్, ఐ హ్యాడ్ టు రియలీ గో సర్చ్ ఫర్ మై సెల్ఫ్, నేను ఎవరు అని. అండ్ వెన్ ఐ వెంట్ దట్ డీప్, ఐ లైక్డ్ మీ, నేనెవరో నాకు లోపల ఇంకా నచ్చాను మోర్ దెన్ ద పోర్ట్రేయల్స్ ఆఫ్ వాట్ ఐ డూ. బికాజ్ అన్ని పోర్ట్రేయల్లోనూ ఏదో ఒక కొంచెం ఇది కొంచెం బెటర్గా చేస్తే బాగున్నాను, ఐ విష్ ఐ కుడ్ బి అ బెటర్ డాటర్, బెటర్ మదర్, బెటర్ ఆ బెటర్లోనే అయిపోతుంది మన లైఫ్ అంతా. ఏది కాదు, నాకేం కావాలి అని అడగడం స్టార్ట్ చేశాక, టుడే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కౌట్ ఐ వాంట్ టు డూ యోగా. దీస్ లిటిల్ చాయిసెస్, ద ఫ్రీడమ్ నాకు నేను ఇచ్చుకున్న ఫ్రీడమ్ హ్యాస్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో దట్ ఆటోమేటిక్లీ షోస్ ఆన్ యువర్ ఫేస్. అంతే. ఇంతకీ ముంబై ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి, ఎక్కడ విషయం? ట్రూలీ ఐ థాట్ ఓకే నెక్స్ట్ ఏంటి అనుకున్నాక, నాకు మీకు తెలిసిందే ట్రావెల్ అంటే ఇష్టం, నేను అమెరికాలో ఉండొచ్చాను. నాకు ఐ వాజంట్ గెటింగ్ రియలీ ఒక ఆర్టిస్టిక్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది ఇక్కడ. ఏదో ఒక చిన్న రోల్ ఎక్కడో ఒకటి వస్తుంది, బండి కదులుతానే ఉంది, బట్ సంథింగ్ ఆన్ ది అదర్ నాకంటూ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అనేది లేదు. అండ్ ఈ నవాబ్ లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ అండి. నాకు పరిగెత్తా ఉండడం ఇష్టం. ఇక్కడ అలా
ఉండడం ఇష్టం. నా వల్ల కాలేదు. నా స్పీడ్‌కి, ఈ పేస్‌కి తట్టుకోలేకపోయాం అంతే. కానీ ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఎంత సింపుల్ డైలాగ్స్ ఉన్నాయో అసలు. అవును. ఆషాఢం ఆఫర్ కావాలి. యాహ్! ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ రియల్. మనం అలాగే మాట్లాడతాం గదా! ఈ హెవీ డైలాగ్స్ అన్నీ నాట్ ఫర్ అ క్రైమ్ థ్రిల్లర్ ఐ థాట్. నువ్వెంత అంటే నువ్వెంత, ఆ డైలాగ్‌లోనే త్వరగా బాడీ క్లియర్ చేసేయండి ఇస్తారా? నువ్వు ఒప్పేసుకో 6 నిమిషంలో క్లీన్ చేస్తావు బాడీని. లైక్ in a very colloquial everyday language is what I wanted to bring to screen with this film. కానీ మీ ముగ్గురు ఒకే ఫిల్మ్లో యాక్ట్ చేయడం నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో మీ షూటింగ్లో సరదా అయిన ఒక చిన్న సన్నివేశం మా కోసం మీ ముగ్గురు మధ్యలో జరిగింది. డాడీ మధ్యలో, నా మధ్యలో అండ్ మనోజ్ మధ్యలో. మా డాడీ అక్కడ ఉంటే మనోజ్ అక్కడ ఉండేటోడు, ఎందుకంటే ఫైట్ సీక్వెన్స్ కదా. సో హీ వాజ్ ఒకసారి పనిలోకి దిగితే ఇంక అక్క చెల్లి అని చూసే టైప్ కాదు మనోజ్. సో వాడు బిజీలో వాడు ఉన్నాడు అనమాట. బికాజ్ మనోజ్కున్న స్పీడ్కి మామూలు 3 రోజులు తీసే షూటింగ్ మనోజ్ 6 రోజుల్లో తీసిస్తాడు నీకు. అంత పట్టుంది తనకి డైరెక్షన్లో. కానీ మనోజ్ కానీ సినిమా డైరెక్ట్ చేస్తే చూడాలని ఉంది నాకు. బికాజ్ హీ హ్యాస్ సచ్ క్లియర్ విజన్. ఎలా చెప్పాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఇది ఇక్కడ అక్కర్లేదు, నేను అది పోస్ట్లో ఇలా చేసుకుంటాను. అది అతి తక్కువ మందికి ఉంటుంది అంత పట్టు, ఒక యాక్టర్గా ఒక పట్టు. సో ఐ రియలీ మనోజ్ ఇస్ అ వెరీ హెల్పింగ్ నేచర్. ఎవరు వెళ్ళి అడిగినా నో చెప్పడు. సో నాట్ యాజ్ అ సిస్టర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఓన్లీ నేను అప్రోచ్ అయ్యాను. అండ్ హీ వాజ్ లైక్ ఆఫ్ కోర్స్ ఐల్ డూ ఇట్ ఫర్ యూ. అంత ఈజీగా వెంటనే అండ్ ఆ డేట్కి వాడి దీనికి మేము వీ హ్యావ్ టు. ఎలా ఒప్పించారు ఫైనల్గా? హీ డజంట్ హ్యావ్ అ చాయిస్ అంటాను. నాకు ఇది దొరికితే మనోజ్ దగ్గర మటుకు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. వాడు ఎలా వింటాడో అలా. అండ్ దట్స్ ద ఫ్రీడమ్ హీస్ గివెన్ మీ, అండ్ దట్స్ ద రెస్పెక్ట్ హీ హ్యాస్ ఫర్ మీ. సో ఐ థింక్ మేమిద్దరం ఒకే సీట్ నుంచి స్ప్లిట్ అయ్యాం అనుకుంటాను, బట్ అలా ఇద్దరుగా మారాం. కానీ మా ఆలోచనలు, మా థింకింగ్ నీ మ్యాచ్ అవుతాయి. 99.9% వీఆర్ వెరీ అలైక్. నేను మోర్ గుడ్ లుకింగ్ అండ్ స్మార్ట్ అనుకుంటా, బట్ స్టిల్ కానీ మంచు లక్ష్మి గారికి కథ చెప్పి ఒప్పించాలంటే చాలా కష్టం అని అంటారు. అలాంటిది మీరు దక్ష ఒప్పుకోవడానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? డాడీ వచ్చారండి ఈ కథతోటి. సో వెన్ హీ సెడ్ ఇంకా బీయింగ్ ఇన్ విత్ హిమ్, యూ డోంట్ గెట్ దోస్ ఛాన్సెస్. అన్నా కూడా చాలా 1 million థింగ్స్ హ్యాస్ టు కమ్ టుగెదర్ ఫర్ యూ టు డూ యువర్ ఫర్ ద మూవీ టు కమ్ రైట్. సో అన్నాను, మీ ముందుకు వచ్చేసరికి ఇంత టైం అయింది. మరి ఆల్మోస్ట్ ఎంతకాలం పట్టిందండి షూటింగ్ మొత్తం? షూటింగ్ we finished a bit, but post production took a while for us. సినిమా ఒక 6-8 months నుంచి రెడీగా ఉంది. ఇది మంచి టైం కాదు, ఇప్పుడు ఓటీటీలు తీసుకుంటున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. ఈ బిజినెస్ పరంగా నన్ను అడిగితే నాకు తత్తా బెబ్బానే. సో సినిమా చేసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, ఇంకెవరైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఫీలింగ్ నాకు. బికాజ్ ఇట్స్ సో డిఫరెంట్ నా, ఇంతకు ముందులాగా లేదు. వెన్ డాడీ వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ పేర్లు, వాళ్ళ ఊర్లు, వాళ్ళ ఇంట్లో వంటలు అన్నీ తెలిసేటివి మాకు. ఇప్పుడు ఎవరో ఏంటో, ఇట్స్ బికమ్ వెరీ కార్పొరేట్. సో అయితే ఎస్పెషల్లీ ఈ మూవీలో అంటే ఏ పాయింట్ నచ్చి, సరే నాన్నగారు తీసుకొచ్చారు, దట్స్ ఫైన్, బట్ ఏదైనా నచ్చాలిగా మీకు, నచ్చకుండా మీరు? ద స్టోరీ ఇట్ సెల్ఫ్, ఇట్స్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ మనం ఇప్పుడు మెడిసిన్ గురించి చాలా మాట్లాడుకుంటూ ఉంటాం అన్కాన్షియస్గా. కోవిడ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడతాం. ఒకరు ఎవరైనా సడన్గా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాడా లేదా? ఇది కొత్తగా అంటున్నాం కదా, అది వేసుకోవడం వల్ల ఇలా అవుతుంది. అవును. ఇప్పుడు ఒజంపిక్ తీసుకునే వాళ్ళందరూ సడన్గా నిద్రలేసేసరికి కళ్ళు కనిపించట్లేదంట. సో ఇవన్నీ మనం వాళ్ళెవరో చేస్తున్నారని మనం చేసుకుంటూ ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటో తెలియకుండా, అండ్ మనది అనేది ఒక ఆయుర్వేదం అనేది ఉన్నది, మనకి అనేది ఒకటి ఉన్నది.
బట్ హౌ ఇస్ ద ఫార్మా కంపెనీస్ బుల్డోజింగ్ దట్ అనే ఒక కాన్సెప్ట్ మీద చేసిన సినిమా అనమాట. వెరీ డీప్ ఇంటెన్స్ లైన్, బట్ I made it a more like entertaining thriller kind of a thing rather than very preachy way కాకుండా. ఇందులో సాంగ్స్ ఉన్నాయండి యాక్చువల్లీ? ఒక్క సాంగ్ చేశాను నేను, ప్రమోషనల్ సాంగ్. అండ్ ఇఫ్ యూ లిసన్ టు ద సాంగ్ ఇట్స్ మోర్ లైక్ అ ఉమెన్స్ యాంథమ్ అనమాట. So I am really, really excited. I mean, a lot of my friends have been doing reels on it as well. So I'm very, very excited that I was able to give such a song for us women. Oh, that's so nice, really. యాక్చువల్గా అమ్మాయి అని అంటే అందం అనేస్తారు నెంబర్ 1. తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు పెళ్ళి పిల్లలు ఇలా ఉండాలి అని జడ్జ్ చేసేస్తారు టోటల్గా. ఇలానే ఉండాలి అని ఒక బాక్స్ గీసేస్తారు అమ్మాయి చుట్టూ. అమ్మాయి నిజంగానే ఇండిపెండెంట్గా ఉండి ఇది నేను అని ప్రూవ్ చేసుకున్న తర్వాత అందరూ అబ్బాయి ఈ అమ్మాయి అసలు అద్భుతమైపోయిందండి, ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మాట్లాడుతూ ఉంటారు. అలా ఇండిపెండెంట్గా నిలబడి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ప్రూవ్ చేసుకున్నప్పుడు సక్సెస్లోకి వచ్చిన తర్వాత ఆహా ఓహో అని పొగుడతారు. సో ఈ జర్నీ అంతా కూడా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది యాజ్ ఎ విమెన్? ఐ థింక్ ద ప్రాబ్లం మనకేంటి తెలుసా, మిగతా వాళ్ళ వ్యాలిడేషన్ కావాలని కోరుకుంటూ ఉంటాం మనం కదా. ఆ వ్యాలిడేషన్ మనకి ఇవ్వగలిగితే ఇంకెవరు వ్యాలిడేషన్ అక్కర్లేదండి. బికాజ్ ట్రయింగ్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి అందరికీ నేను నచ్చాలనుకోవడం బుద్ధి తక్కువతనం. మీ తెలుగు కాదు కానీ ఎన్ని ట్రోల్స్ యూట్యూబ్ బేబక్కతో సహా ఇలా రోల్ అవ్వాలన్నమాట. బేబక్క చాలా రోజులు ఎక్కడైనా కనిపిస్తే దాంకునేది అనమాట. అసలు ఎందుకు దాంకుంటున్నారు మీరు, అలాగంటే నన్ను ఏమైనా అనేస్తారేమో మీరు, మీ వల్లే నా కెరియర్. I said, no, I celebrate you and I enjoy you. My only jealousy is నువ్వు రాసిన నీ జోకులు నేనెందుకు రాయలేకపోతున్నాను, నేనెందుకు చేయలేకపోతున్నాను అని. నో మా వ్యక్తిగతంగా తిట్టినప్పుడు, వ్యక్తిగతంగా ఏదైనా అన్నప్పుడు హర్ట్ అవ్వాలి, కానీ నేను ఒక ఆర్టిస్ట్గా సెలబ్రేట్ చేస్తూ, నేను ఒక ఆర్టిస్ట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, ఆ మీమ్స్ చేసేవాళ్ళు కూడా నవ్వుకుంటూనే కదా చేస్తున్నమాట, కోపడుతూ తిడుతూ చేయట్లేదుగా. So I enjoy it myself that I'm able to make so many people laugh and smile for just being me. So అంటే బ్రహ్మానందం గారు చేసిన సినిమాల కన్నా ఆయన మీద వచ్చిన మీమ్స్ పేజెస్లో వచ్చినవి ఎన్నో, అసలు ఒకటి కాదు. ఆయన స్మైల్ కానీ చూపు కానీ చివరికి మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా కూడా ఆయన, నేను గిఫ్ట్లోకి వెళ్ళి బ్రహ్మానందం గారని కొడతాను, గారు కాదు బ్రహ్మానందం అని కొట్టేసరికి ఆయన ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సో తల గొక్కోవడం, ఇలా అనడం, అవన్నీ నేను చాలా పంపిస్తుంటానండి. ఈయన శ్రీలక్ష్మి గారు ఉండేటోళ్ళు తెలుసు ఎందుకు, ఆవిడంటే ఆవిడ డైలాగ్స్ అంటే నాకు పిచ్చి 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 ఇష్టం. సో ఐ యూజ్ దేర్ గిఫ్ట్స్ ఆల్ ద టైమ్.